సాయంకాల సమయంలో సహోదరుల ప్రార్థన నిమిత్తమై ఈ కూడికన ప్రార్థనతో మనం ఆరంభించుకున్నాం. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. సర్వశక్తి మా దేవా, స్తోత్రాలు. దేవా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు, అద్భుతమైన కార్యములు జరిగించే దేవుడు, అసమానమైన దేవుడు. ఈ జీవిత వాకులు సజీవుగా గొప్ప స్తోత్రాలు. పశువులైన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి దేవాలయానికి రక్షించి మీ భూమి మీద సజీవులైన దేవుని అన్ని పరిస్థితుల్లో స్తుతించినట్లుగా, సేవించినట్లుగా, వెంబడించినట్లుగా, ప్రభు మీ మార్గాలు గుర్తుపట్టినట్టుగా ప్రభువ మీ యొక్క లేఖనాలను సారం మేము పొంది తండ్రి అయా జీవించినట్లుగా చేసే కార్యాలకు స్తోత్రాలు. 2020 సంవత్సరము ప్రభు 10వ మాసము 14వ దినంలో తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా స్తోత్రాలు. ఈ సమయంలో మరి ప్రభు సహోదరుల మరి ప్రార్థన కొరకై నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. దగ్గరగా దూరముగా వారికి ఇచ్చిన ఆసక్తి కొరకై స్తోత్రాలు. ప్రభువ మీ సన్నిధిలో మేము మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు నాయన మేము హృదయాలు మీకు సమ్మతిపరుచుకొని దేవా మరి ఆయన ప్రార్థించినట్లుగా మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాము. సమయాన్ని ఆశీర్వదకరంగా చేయండి. కనిపించే కనపరాకుండా పనిచేసే శీఘ్ర శక్తులు అని కార్యంలో గద్దించి బంధించమని అపాత్రులని ఎన్నికలేని నన్ను కూడా వేచి పరిశుద్ధపరిచి అభిషేకించి తండ్రి మేము కొరకై దేవా మీరే వాడుకొని మేము తెలుసుకున్న ప్రభు దేవా నా కొరకు మా కొరకు దాచిన అమూల్యమైన మీ మాటలు మీరు అనుగ్రహించమని వందనాలు చెల్లించుకుంటూ నా గొంతు కూడా ప్రజలకు అర్థమవుతూ సహాయం చేయండి. బలహీనాల్ని కరుణించుకు తండ్రి స్వస్థపరచుము అయ్యా. మీ నామానికి మేము తెలుసుకోమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. వార్డ్ సంఖ్య 502. అందరం కలిసి వాడుకుందాం. Today
బైబిల్ కల్లో వాడుకుందాం. ఉదయకాల సమయంలో ప్రారంభంలోకి వచ్చిన అందరం కూడా బైబిల్ పైకెత్తి మనం బైబిల్ కల్లో వాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఉదయకాల సమయంలో ప్రభు నామంలో మీ అందరికీ వందనములు. ఈ యొక్క 2020 సంవత్సరం ఈ 10వ మాసం 14వ దినం కూడా దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ గొప్ప పని కొరకై మనల్ని కూడా ఎన్నుకుంటూ వచ్చాం. సజీవుడమైన దేవుని సన్నిధిలో మనం అనేక ఆత్మల కొరకై ప్రార్థించినట్లుగా ప్రభు మనల్ని కోరుకుంటూ వచ్చాం. ఈ ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన ఈ ప్రార్థన సేవలు పాల్పొందినట్లుగా వచ్చిన మనము కూడా ప్రభుతో మాట్లాడక ముందు దేవునికి మనకు మధ్యలో ఉన్న ప్రతిదీ కూడా శుద్ధి చేయబడగలిగినట్లుగా, మరి ఆయనతో సమ్మతి పడగలిగినట్లుగా మరి ఆధారంగా వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యము మనం విందాము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం మనము 20వ వచనం కలిసి చదువుకుందాం. 20వ వచనం 19, 22 కలిసి చదువుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదు. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకున్నాము. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుల గొప్ప తండ్రి, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సహోదరులమైన మేము ప్రార్థన మీద వచ్చాము. ఈ వాక్యం చేత మాతో మాట్లాడి ప్రభువాలను సరిచేసి తండ్రి మీద మేము సమ్మతిపడి అయ్యా మరి ప్రతిమాలు కొనగలిగినట్లుగా మమ్మల్ని అంగీకరించమని మా ప్రాణాత్మ దేహాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ వచ్చిన బిడ్డలకు బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన ఆసక్తి కొరకే స్తోత్రాలు. వారిని కూడా నూతనపరిచి బలపరచుమని, అన్ని విషయాల కృపను గ్రహించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటూ వచ్చాము. 20వ వచనం మనం చదువుకుంటూ వచ్చాము. చూడండి, ఇక్కడ రాయబడి వచ్చింది, మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవడము. దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చిన మనందరి నిమిత్తమై ప్రభువు మనకిచ్చిన ఈ మాటను బట్టి మరి మనము ఆ మాటను గ్రహించి ప్రభుతో మనం సమ్మతి పడినట్లుగా మరి ప్రభు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ దినం చూడక చాలామంది లోకాన్ని వదిలారు. మరి వారికంటే మనము బలవంతులమని కాదు, కానీ కేవలం దేవుని యొక్క దయ
కనికరం, ఆశ్చర్యం. కనుక ప్రార్థన కొరకే వచ్చాము, మనం సంతోషము. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకే వాక్యం మనం చదువుకుంటూ వచ్చాము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయము సమ్మతిపరుచుకుందాము. మొట్టమొదటిదిగా మరి మన యొక్క హృదయం గురించి వ్రాయబడతా వచ్చింది. అందుకే బైబిల్లో మనందరికీ తెలుసు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మరి ప్రతి మానవుని జీవితంలో మానవునికి హృదయము ఒక కేంద్రం. ఈ హృదయము ప్రభుని ఎరగకముందు ఎలా ఉంది అంటే బైబిల్లో రాయబడి వచ్చింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అంటే మానవుని ఎప్పుడైనా మోసం చేసేది ఏంటంటే హృదయం. ఈ హృదయము మోసకరమైనదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇదే హృదయం గురించి మార్కు సువార్తలో కూడా రాయబడింది, 7వ అధ్యాయం 21వ వచనం. అక్కడ మానవుని యొక్క హృదయంలో ఏమున్నాయంటే ఒక లిస్ట్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు తెలుసు. లోపల నుండి దురాలోచనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులోనే మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ, దొంగతనములు, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయంటే మానవుని హృదయంలో నుండి, మనుషుని యొక్క హృదయంలో నుండి వచ్చి మనిషిని అపవిత్రం చేస్తూ ఉన్నాయి, మనిషిని నష్టపరుస్తూ ఉన్నాయి, మనిషికి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి, మనిషి యొక్క మనస్సాక్షికి దోషారోపణ కలిగించేవిగా ఉన్నాయి. ఎవరు బాగు చేస్తారు ఈ హృదయాన్ని? ఎవరి హృదయం అనే హృదయాన్ని బాగు చేస్తారు? చూడండి. అందుకే మన హృదయమే మనలా మోసం చేసేది. చూడండి, అంటే మనమేమనుకుంటాం, మోసం చేయడం అంటే ఉదాహరణకు మనకు తెలుసు, దొంగలు వస్తారు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నష్టపరిచినప్పుడు మనము మెలుపు లేనప్పుడు ఆ దొంగ ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతాం. అంటే దొంగతనం చేస్తానికి వచ్చి నష్టపరుస్తారు అనుకున్నాం. అయితే మన జీవితాన్ని నష్టపరిచేది, మన ఆత్మకు, మన మనస్సాక్షికి కల్మషం కలిగించేది మన హృదయంలోనే ఉందన్న సంగతి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే బైబిల్లో ఏముందంటే ఈ మనిషిని హృదయంలో నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అందుకే నీ హృదయము నిన్ను మోసపరిచేదిగా ఉంది. నీ హృదయంలో ప్రభుత్వ చోటు ఎక్కిపోతే నీ హృదయం నేను నష్టపరిచేదిగా ఉంది. అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది, ఏమని రాయబడతా వచ్చిందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏం శుద్ధి ఉండాలి? హృదయం శుద్ధి ఉండాలి. స్త్రీలమైన మనము అనేక సార్లు అన్నీ శుద్ధి చేసుకుంటా ఉంటాం. ఇల్లు శుద్ధి చేస్తాం, మనందరికీ తెలుసు. కనుక అన్నీ శుద్ధి ఉంటాయి. కానీ అయితే ప్రభు అన్నాడు, దేవుని చూచేవారు ఎవరు అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీకు దేవుని చూడని ఆశ ఉంటే మీ హృదయం శుద్ధి కాదు. కనుక హృదయం దేని చేత శుద్ధి చేయబడుతుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్దోషమైన రక్తమును చిందించారు, అమూల్యమైన రక్తం. ఆ రక్తంలో మానవుని హృదయానికి పాపక్షమాపణ శుద్ధి చేయబడ్డారు. అందుకే దేవుడు నిన్ను బ్రతికించిన ఉద్దేశం ఏంటంటే నీ హృదయంలో ప్రభుకు చోటు ఇవ్వాలని, నీ హృదయంలో ప్రభుకు చోటు ఇచ్చి ఆయన రక్తంలో కడగబడాలని ప్రభు ఆశిస్తాము. ఒకవేళ ఆయనకు అంగీకరించకుండా నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తూ నీ హృదయంలో నుండి వచ్చే వాటి ద్వారా నువ్వు అపవిత్రం చేత
నింపబడి ఒకవేళ ఉంటే ప్రభు నిన్ను శుద్ధి చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూడాలి అంటే నీ హృదయం శుద్ధి చేయాలి. ఇంకెవరైతే మరి అంగీకరించకుండా హృదయాన్ని దూరం ఉన్నారో అటువంటి వారి విషయమై ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే నీ హృదయము ఇంకెంత కాలం ప్రభుకి ఇవ్వకుండా మరి నీ జీవితాన్ని ఉండవు, నీ జీవితాన్ని ఆ రీతిగా మరి మరి జీవిస్తూ ఉంటావు. అందుకే ప్రభు నిన్ను మరి ప్రేమించాడు, సజీవురాలు ఉంచాడు. 2020 సంవత్సరంలో మరి ఈ యుగంలో ఈ తరంలో దేవుడు నేను సజీవురాలు గురించి దేనికంటే సజీవుడైన దేవుణ్ణి గ్రహించాలి అని అంగీకరించాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. మరి అందుకే యేసు క్రీస్తు అందరికీ ప్రభు కనుక ప్రభువారు అందరికీ ప్రభు. మరి నీ కొరకు కూడా ఆయన ప్రాణం ఇచ్చాడు. అందుకే నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. అందుకే పితృ పారంపరమైన వ్యర్థమైన పాత హృదయాన్ని ప్రభు చేతికి మరి వస్తే ప్రభు బాగు చేస్తాడు. ఒకసారి ఒకరోజు ఒక ఖరీదైన కారు భయంకరంగా పాడైపోయింది. మనకు తెలుసు కొత్త కారు ఎలా ఉంటుందో, పాడైపోయిన కారు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మరి ఆ పాడైపోయిన కారు మరి అలాగ వదిలేస్తారు. అవన్నీ కూడా మరి నష్టం కలిగి ఎంత భయంకరంగా పాడైపోయినా మనందరికీ తెలుసు. అలాగనే ఒక ఖరీదైన కారు భయంకరంగా పాడైపోయింది. తర్వాత అది మరి మరి భయంకరంగా పాడైపోయింది. తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా దానిని బాగు చేయటకు ఎవ్వరు కూడా ఎవరు లేరు. మరి ఆ కారు యొక్క యజమానుడు కూడా మరి గమనిస్తూ ఉన్నాడు, మరి చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఎవరు కూడా దాన్ని బాగు చేసడానికి ఎవరు కూడా లేరు. ఎందుకే మరి మరి అంతేకాకుండా చూడండి, మరి ఆ కారు చాలా ఖరీదైనది. తర్వాత మరి ఆ కారును కంపెనీ వారే విడుదల చేశారు. అయితే అది ఏమైపోయింది, భయంకరంగా పాడైపోయింది. ఆ సమయంలో మరి ఎప్పుడైతే ఈ కంపెనీ వారే విడుదల చేశారో మరి దాని విషయమై మరి దానికోసం సహాయపడినట్లుగా మరి ఏం చేస్తూ వచ్చారంటే దాన్ని బాగు చేయడానికి వారు ఎంత ఖరీదైనా మరి ఇష్టపడుతూ వచ్చారు. మరలా ఆ కారు దగ్గరికి వచ్చారు. మరి ఆ కారుని చక్కగా తయారు చేస్తూ వచ్చారు. అంటే ఆ పాత కారును కొత్త కారుగా తయారు చేస్తూ వచ్చారు. అంటే మానవుని హృదయం కూడా మరి పాపాన్ని బట్టి మరి పితృ పారంపరమైన వ్యర్థమైన ప్రవర్తనలో మరి విమోచింపబడలేని స్థితిలో ఉన్న నీ జీవితాన్ని కూడా ప్రభుని యేసు క్రీస్తు వారి వద్దకు వస్తే ప్రభు నిన్ను బాగు చేస్తాడు. బైబిల్లో ఏమి రాయబడిందంటే, ఎవడైనాను క్రీస్తు నందున్నడలా వాడు నూతన సృష్టి. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో అందుకే ప్రభు చెప్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెబుతున్నాడు. కనుక చూడండి, సింహాసనాసీనుడైన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆకాశం మహాకాశంలో పట్టుచాలని దేవుడు. మరి ఏం చేయడానికి శక్తి కలిగిన దేవుడు అంటే మరి వ్రాయబడతా వచ్చింది, సమస్తమును నూతనమైనవిగా చేయవాడు. సమస్తం అంటే మానవుని హృదయము భయంకరంగా ఎంత పాడైపోయి శిథిలమైన హృదయంతో, కఠినమైన హృదయముతో, రాయి లాంటి గుండెతో, జీవం కలిగిన దేవుని ఎరగక ఈ లోకంలో వ్యసనాల చేత నష్టపోయి మరి జీవితంలో నెమ్మది లేని హృదయాన్ని బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు
మరి మరి ఆయన సమస్తము నూతనముగా చేయి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వినిస్తున్న నీవు ఎక్కడున్నా అమ్మ, ప్రభు నీ హృదయాన్ని కూడా బాగు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి కల్మషమును శుద్ధి చేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే మరి ఆయన చేతిలోకి నువ్వు వస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. కనుక నీ హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయొచ్చు కనుక ప్రతి మనిషి కూడా ప్రభుని ఎరగక ముందు మనమందరం కూడా దోషులమే. మన యొక్క దోష శిక్ష మరి భరించరాందనగా ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రేమను చెల్లించి మరి ఆయన మన నిమిత్తమై అడ్డుపడుతూ వచ్చాడు. ఉదయకాల సమయంలో ఎక్కడున్నా నువ్వేం చేస్తా ఉన్నా, నీ హృదయం ఎంత భయంకరంగా పాడైపోయినా, అది నడవలేని స్థితిలో లేక జీవం లేని మనసుతో మరి నెమ్మది లేని జీవితంలో ఉన్న ప్రభు చేతిలోకి వస్తే ప్రభు నేను బాగు చేస్తుంది. అలాంటి ప్రజలు మరి దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్పేటప్పుడు అనేకులు హృదయాల్లో వృత్సపడతా వచ్చారు, వారు పొడవబడుతూ వచ్చారు. అంటే దేవుని లేఖనములకు వారు చోటిస్తూ వచ్చారు. కనుక నీ హృదయంలో ప్రభుకు చోటిస్తే ప్రభు నిన్ను రక్షించటకు ఆయన అక్కడే సమర్థుడు. ఆయనే నీకు సృష్టికర్త, నిన్ను పుట్టించిన దేవుడు, నీకు రూపురేఖలు ఇచ్చిన దేవుడు, నీ హృదయం కంటే అధికుడైన దేవుడు. నీ హృదయంలోని నీ నాలుకకు మాట రాకమనిపే నీ హృదయ ఆంతరమును బహు నేరుగా ఎరిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అంగీకరించు. మొట్టమొదటిగా నీకు గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చేది. ఇది మొదటి భాగం. రెండవ భాగంలోనికి మనం వెళ్దాం. ప్రభు రక్తం చేత కడగబడిన బిడ్డలమైన మనము ప్రభు సన్నిధిలో అనేకుల నిమిత్తం ప్రార్థన చేయడానికి వచ్చిన మనము ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రార్థన అంటే మరి స్త్రీలమైన మనకు చాలా సంతోషంగా మన పనులన్నీ ముగించుకొని మనం వస్తాం, సంతోషం. అయితే ప్రభు మనతో కూడా ఏం చెప్తున్నాడంటే మరి అందుకే చెప్తాడు చూడండి, మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయము ఆయా విషయములలో మనం ఏం చేయాలంటే ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకోవాలి. ఇది రెండవ భాగంలో ప్రభు బిడ్డలంగా మన హృదయాన్ని మరి ఏ ఏ విషయాల్లో మన హృదయం దోషారోపణ చేసినావు కనుక మనందరికీ తెలుసు దేవుడు మనకు ఒక మనస్సాక్షి ఉంచాడు, మనకు బోధిస్తూ ఉంటాడు. దేవుడు ప్రతి చిన్న విషయం కూడా చెప్తా ఉంటాడు, ఇది తప్పు, ఇది తప్పు అని మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. మనస్సాక్షి అనేది మనలో ఉంటుంది, అది మనము శుద్ధి చేయబడాలి. చూడండి దేవుని యొక్క మరి వాక్యంలో మనము చూసుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయము, యోబు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. ఈ మాటలు యోబు చెప్తా ఉన్నాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఊజు దేశంలోనే యోబు యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని దేవుడే మరి యోబును గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, మనము కూడా ప్రభుని అంగీకరించిన తర్వాత మరి యాత్రలో యథార్థముగా జీవిస్తాం. మరి అంతేకాదు మరి దేవుడంటే భయభక్తులు కలిగి జీవిస్తాం, చాలా ప్రభు కొరకైన ఆశగా జీవిస్తాం. మరి యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ అధ్యాయం వచ్చేలోపు యోబు తన హృదయంలో ఉన్న ఆ యొక్క సంగతిని మరి చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే గ్రహించాడు.
మరి మనం వింటూ వచ్చాం కదా, మన హృదయము ఏ ఏ విషయములలో మరి మన యందు దోషారోపణ చేయుచున్నది. కనుక యోగు గ్రహించాడు, నా వ్యాజ్యము న్యాయమైనను. కనుక యోగు అనేక సార్లు మరి అంటా ఉన్నాడు కదా, నా వ్యాజ్యం అంటే మరి న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. చూసారా, వ్యాజ్యము న్యాయమైనను అంటే యోగు దేవుని దగ్గర లేకుంటే మరి తన జీవితంలో వ్యాజ్యం ఆడినప్పటికీ న్యాయమైనను గ్రహించాడు. నా మాటలు నా మీద నేరము మోపును. కనుక తన మనస్సాక్షి మీద దోషారోపణ చేసేది గ్రహించాడు. అంటే నా వ్యాజ్యము న్యాయంగా ఉన్నప్పటికీ మరి నా మాటలు నా మీద నేరం మోపుతున్నవి. నేరం మోపేది వేరే వాళ్ళు కాదు, కానీ మరి నేరము మోపువాడైన అపవాది అని ప్రకటన గ్రంథంలో అపవాది మోపుతుంది. అయితే ఇక్కడ చూడండి, మరి ఎవరు నేరం మోపుతా ఉన్నారంటే నా మాటలు నా మీద నేరము మోపును. దేవుని బిడ్డగా చేయబడిన తర్వాత కాని మాటలు, ఒకవేళ నీవు మాట్లాడుతూ ఉన్నవి, నీకు కాని మాటలు వింటా ఉన్నవి, అందుకే పరుల పాపంలో పాలువాడు పాపము అని, వినటం వలన కూడా పాపమే. అందుకే ఏవో గ్రహించాడు, నా మాటలు నా మీద నేరము, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. కింద రాయబడితే వచ్చింది కుటుంబంలో అవి. కనుక నేను యథార్థవంతుడనైనను దోషిని అని నన్ను నిరూపించు. యోగు గొప్ప దైవజనుడు, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తిని గ్రహించాడు. ఏమని గ్రహించాడు అంటే ఏ ఏ విషయాల్లో మరి మన హృదయము దోషారోపణ చేయుచున్నదన్నమాట గ్రహించాడు. ఎన్నిసార్లు మన యొక్క జీవితంలో మన యొక్క నోటి మాటల చేత మన మీద నేరం మోపుతా ఉన్నప్పటికీ మనం సమర్థించుకుంటా ఉంటాం. కొన్నిసార్లు మరి ఈ నోటి నుండి వచ్చే మాటలు ఇతరులను గాయపరిచేవిగా, కత్తిపోటు వంటి మాటలుగా, నష్టపరిచేవిగా కొన్నిసార్లు ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే మరి సమర్థించుకుంటాం. పర్వాలేదు, నేను మంచిగా మాట్లాడాను, గెలిచాను, మాటల్లో నా నోరు పర్వాలేదు అని అనుకుంటాం. స్త్రీలు ముఖ్యంగా చూడండి, మనము సరిచేయబడడం చాలా అవసరం. ఎందుకంటే మన మాటలే మన మీద నేరం మోపుతాయి. అందుకే దేవుడు చెప్తూ వచ్చాడు, ఈ బండలు ఈ రాళ్ళు కేకలేస్తాయి అని. అంటే మరి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క 2020 సంవత్సరంలో జనవరి నుంచి మన జీవితంలో మరి మనము ఎంతవరకు కొనసాగుతూ వచ్చాం ఈ దినంలో. అయితే నీ మాటలు నీ మీద ఎక్కడ నేరం మోపుతున్నాయో, దోషారోపణ చేస్తాడో నేను గ్రహించడం చాలా ప్రాముఖ్యం. అందుకే రాయబడితే వచ్చింది, యోగు అన్నాడు, నేను యథార్థవంతుడనైనను దోషినని ఆయన నిరూపించును. చూసారా, గ్రహించాను. నేను యథార్థవంతుడనైనను, నేను నా యొక్క జీవితంలో యథార్థంగా భక్తిలో అన్ని విషయాలు జీవించేటప్పటికీ నేను దోషిని అని ఆయన నిరూపిస్తాడు. అంటే మరి గ్రహిస్తవచ్చు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీవు కూడా ఏ ఏ విషయాల్లో నీ యొక్క హృదయము దోషారోపణ చేస్తావో నేను గ్రహించడం చాలా అవసరం. ఎన్నిసార్లు మన మాటల ద్వారా నష్టాన్ని కలిగించాం, ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని కార్యాలకు మన మాటల ద్వారా అడ్డుబండలుగా మన మాటలు వచ్చాయి. క్షమాపణ కోరుకోవాలి. ఏ విషయాల్లో మన హృదయం దోషారోపణ చేస్తుందో ఆ విషయాలు మనం సిద్ధపడాలి. అందుకే యోగు మరి చెప్తా ఉన్నాడు ఏమని, నేను యథార్థవంతుడనైన దోషులని
ఆయన నన్ను నిరూపించు. కనుక యోగునే అంతగా మరి గ్రహించినప్పుడు స్త్రీలం బలహీనలం ఎన్నిసార్లు మన నోటి మాటల చేత మనం దోషము చేస్తవచ్చు. దాని విషయం మనము క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ కోరుకోవాలి. చూడండి, ఒక వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. ఈ 18వ వచనం నుండి మనము గమనించినప్పుడు మరి ఇక్కడ చూడండి 20వ వచనం. మరి భాగంలో అంతా కూడా మరి 18వ వచనంలో చూడండి, అంతటా 17వ వచనం 15వ వచనం మనం చదివినప్పుడు అర్థమవుతుంది. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎదుగు పిలువమని ఆజ్ఞాపించును. 16వ వచనం. మొదటి వాడును ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. మరి 18వ వచనం. అంతటా రెండవవాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు సంపాదించింది. ఇదంతా ఈ భాగం మనకు తెలుసు. చూడండి, ఈ భాగంలో మరి వారు చెప్తా ఉన్నారు ఏమని, మీరు ఇచ్చిన మీనాతో నేను 5 మీనాలు మరి సంపాదించాను. అక్కడ దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. రెండవ వ్యక్తి కూడా వచ్చి 10 మీనాలు నేను మరి తెచ్చాను. రెండవ వాడినప్పుడు మరి అతడు నీవు 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాడు. 20వ వచనం. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నువ్వు పెట్టిన దానిని ఎత్తుకుని వాడవును, విత్తిన దానిని కోయివాడమైన కఠినుడు కనుక నీకు భయపడి దీని రుమాలొచ్చు కట్టి ఉంచుతునని చెప్పాను. చూసారా, ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటా ఉన్నాడంటే మరి ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవు, విత్తిన దానిని కోయవాడవునైనా కఠినుడు కనుక నీకు భయపడి దీని రుమాలు కట్టి ఉంచుతున్నని చెప్పాడు. అంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు కఠినుడు, నువ్వు విత్తని దానిని కోయువాడు కనుక నువ్వు కఠినం. నువ్వు ఇచ్చిన ఈ యొక్క మీనాను నేనేం చేశానంటే రుమాల్లో చుట్టి దాన్ని దాచిపెట్టాను అని చెప్పేసి ఆ ఇచ్చిన ఆ యొక్క మీనాను నువ్వు ఇస్తాము. అందుకే బైబిల్లో రాయబడింది 22వ వచనం. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుతుంది. నేను పెట్టిన దానిని విత్తువాడను, విత్తన దానిని కోయవాడనైన కఠినని నీవు తెలుసుకుని ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొక్క ఉంచలేదు? అట్లు చేసి ఇండినేడల నేను వచ్చి ఒడితో దాన్ని తీసుకుందని అతనితో వానితో చెప్పాను. కనుక చూడండి, ఇక్కడ మరి 22వ వచనంలో అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుతుంది. కనుక ఈ నోటి ద్వారా వచ్చే మాటల ద్వారా నష్టం మనకి ఇక్కడ కనపడతా ఉంది. స్త్రీలు ముఖ్యంగా మరి చిక్కుబడేది ఎక్కడంటే ఈ మాటల్లోనే. ఈ మాటల ద్వారానే మరి చాలా నష్టాలు కూడా తెచ్చుకుంటూ ఉన్నాం. అందుకే చూడండి, ఇక్కడ ఉన్న వ్యక్తితో మరి అక్కడ అంటూ ఉన్నాడు, చెడ్డదాసుడా, ఈ నోటి మాటను బట్టి నీకు తీర్పు. కనుక దేవుని పిల్లలం, ప్రభుత్వం మాట్లాడాలని వచ్చాము కనుక మనం గ్రహించాలి. మన మాటలను బట్టి ఏ విషయాల్లో మన మాటల ద్వారా మన సాక్షిగా మరి దోషారోపణ చేస్తూ వచ్చాము హృదయాల్లో, అవన్నీ కూడా మనం కడగబడడం చాలా
ప్రాముఖ్యం. కడగబడడం చాలా ప్రాముఖ్యం. మనం కడగబడకుండా, శుద్ధి చేయబడకుండా, సమ్మతి పడకుండా ధైర్యంగా మనం వెళ్ళలేము. ఎందుకంటే ప్రభువారు మరి గ్రహించు అగ్ని అయిన దేవుడు, గ్రహించే అగ్ని అయిన దేవుడికి దగ్గరికి మరి మనం డైరెక్ట్గా మాట్లాడలేము. తండ్రి ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి అనలేము. ఎందుకు అంటే ఏ ఏ విషయాల్లో నీ హృదయం ఆయన యందు దోషాలను చేసి నీకు ఇచ్చిన తలాంతును, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన అనే తలాంతును ఒకవేళ ఆ దాసుని వలె రుమాలు కట్టి నీకు కూడా ఒకవేళ ఉన్నదేమో. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు ఇచ్చిన తలాంతును నీవు కూడా ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నవేమో. దేవుడి కొరకు ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నవేమో. అందుకే దేవుడు నన్ను మనందరినీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అందుకే యోగు గ్రహించాడు ఏమని, నా వ్యాజ్యం న్యాయమైనను, నా నోటి మాటను బట్టి ఆయన ఏం చేస్తాడు, ఆయన నిరూపిస్తాడు. కనుక దేవుని బిడ్డవైన నీ జీవితంలో నీ తలాంతులు సంఘక్షేమం కొరకై మరి ఉపయోగించుకుంటా ఎన్నిసార్లు నీవు రుమాలు చుట్టి ఆ యొక్క వ్యక్తి వల్లే నేను కూడా నీ తలాంతులు పక్కన పెట్టేశావు. అందుకే ప్రభు ఇదే కాలంలో నేను అడుగుతా ఉన్నాను. కొంతమందికి దేవుడు తలాంతులు, మరి అందరికీ ఇస్తారు తలాంతులు, వరాలు. ఆ వరాలను మనం ఏం చేయాలి, ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క పనిలో సంఘక్షేమం వరకు మనం ఉపయోగించుకోవాలి. కొంతమంది చదువు రాదు కానీ దేవుని కార్యాల కొరకు గట్టి వారుగా బలమైన పనులు చేస్తారు ప్రభు నిమిత్తమై. మరి ఏం చేయరు కానీ నిజంగా వారు మరి ఎంతో నమ్మకంగా చేస్తారు. ఈసారి ఆమె ఆకుకూరలు మరి వ్యాపారం చేశామె ప్రభు నమ్ముకునింది. ఆ ప్రభు నమ్ముకొని ఏం చేసిందంటే మరి కడప సైడే ఆమె ఈ యొక్క పత్రికలన్నీ బుట్టలో ఉంచుకొని ఆ ఆకుకూరలను అమ్ముతూ ఆమె ఏం చేస్తాను, ఇంటింటికి వెళ్ళి ఆ కూర ఇచ్చి మళ్ళీ పత్రిక ఇచ్చేది. అలాగనే మరి ప్రభువును నిద్రించిన ఇస్తారు ప్రవక్త కూడా అలాంటి స్త్రీనే ఇస్తేనే దేవుని అంగీకరించి ప్రభు సేవలో కొనసాగుతూ ప్రభు దగ్గరికి వెళ్తుంది. గమనించండి, మనకు ఆకుకూర వ్యాపారికి చదువు రాదు కానీ ఆమె తలాంతనం ఏం చేసిందంటే రుమాలు చుట్టి దాచిపెట్టలేదు, ఉపయోగించింది. దేవుడి బిడ్డమైన నీవు, దేవుని కొరకైన కుమార్తెమైన నీవు, మరి ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుని కార్యాలకై నీవు మరి బలహీనంగా వచ్చావు, సమ్మతిపరుచుకున్నావు. ఏ ఏ విషయములలో మన హృదయము ఆయన యందు దోషారోపణ చేసి భక్తుడైన యోగు సమ్మతిపడుతూ వచ్చారు, గ్రహిస్తూ వచ్చారు. మరి నీ జీవితంలో కూడా ఆ గ్రహింపు చాలా ప్రాముఖ్యం. అందుకని మరి మరి ఈ వ్యక్తి వల్లే నీవు కఠినడవని అంటా ఉండవేమో. నీ జీవితంలో దేవుని మార్గం కఠినంగా ఉందని ఒకవేళ నీ జీవితంలో క్షమాపణ కోరుకోవాలి. ప్రభుత్వం అడిగేటట్టు నీ అనుదిన పరిస్థితుల్లో, నీ యొక్క జీవిత యాత్రలో, మరి వచ్చే ప్రతి కష్టంలో కూడా ప్రభు అనేక సార్లు నా మాటలు మీకు ఇష్టకరంగా లేవు, నన్ను క్షమించండి, కొన్ని కాని మాటలు మాట్లాడి పనికి నష్టం కలిగించాను అని ఒప్పుకోవాలి. అందుకే బైబిల్ ఏమి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాలి. ప్రార్థనలో ఒప్పుకుంటాం, మళ్ళీ యథా ప్రకారం మాట్లాడుతూనే ఉంటాం. వేరే మరి వ్యర్థమైన వాటిల్లో చెవియకి మాట్లాడి నష్టం కలిగించేవారు. బైబిల్లో మనందరికీ తెలుస్తుంది. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మిరియాము ఏమని, ఒక చిన్న మాటే కదా, ఏమనింది, నీతోనే మాట్లాడాడు దేవుడు, యెహోవా ఆ మాట వినెను. బైబిల్లో ఉన్న ఈ మాటలు బైబిల్లో అంటే మోషే సిపోర విషయమై మరి మరి అక్కడ మరి మిరియాము ఏం చేస్తుందంటే మాట్లాడతాడు, దేవుడు నీతోనే మాట్లాడాడని. అయితే బైబిల్లో రాయబడింది యెహోవా ఆ మాట వినెను. ఎన్నిసార్లు మన యాత్రలో, ఎన్నిసార్లు దినానికి మన మాటలను ఉపయోగపడుతున్నాం. అందుకే
క్షమాపణ కోరుకొని ప్రభుతో మనము మాట్లాడాలి. బైబిల్ ఏమి రాయబడింది? మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో 3వ వచనం 20వ వచనంలో మన హృదయం కంటే అధికుడు, మన హృదయం కంటే అధికుడై రాయబడతారు. చూడండి, మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. మూడవది ఏం చేయాలి? రెండవది గ్రహించాలి. మూడవది ఏం చేయాలంటే సమ్మతిపరచుకోవాలి. ఎవరి ఎదుట? ఆయన ఎదుట. ఉదాహరణకు కొన్నిసార్లు మనము ఒకరికొకరికి నష్టం కలిగించుకున్నప్పుడు ఏం చేస్తాము? సారీ అని చెప్పుకుంటాం, మంచిదే. కానీ ఆయన ఎదుట మనం సమ్మతపడాలి. అంటే ఆయన ఎదుట ఎవరు? ఆయన గ్రహించజ్ఞైన దేవుడు, చూచే దేవుడు, మాట్లాడే దేవుడు. యెహోవా మాట వినెను. ఏం మాట్లాడుతూ ఉన్నామో అవన్నీ వింటాము. కనుక ఆయన ఎదుట మనం ఏం చేయాలి? సమ్మతి పడాలి. అంటే ప్రభుత్వ సమ్మతి పడడం చాలా ప్రాముఖ్యం. చూడండి, వచ్చిన మనం చదువుకుందాం. విలాప వాక్యములు చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. 3వ అధ్యాయం 40వ వచనం చూడండి, రాయబట్ట వచ్చినాయి. చూడండి, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. కనుక సమ్మతి పడము అంటే ఏంటంటే మన మార్గములను పరిశోధించి తెలుసుకొని. పరిశోధించేది మనమేమనుకుంటాం? మనమేం చేస్తాం చెప్పండి? మన మార్గములను పరిశోధించి తెలుసుకోండి. మన మార్గాలు కాకుండా వేరే వారి మార్గాలు మనం ఏం చేస్తాం? పరిశోధిస్తాము. దాన్ని బట్టి మనం నష్టంలోనికి ఇంకా వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ విలాప వాక్యంలో రాయబట్ట వచ్చిన 3వ అధ్యాయం 40వ వచనంలో మన మార్గములను పరిశోధించి తెలుసుకొని. కనుక మోకరించినప్పుడు మన యొక్క మార్గములను ఏం చేయాలంటే పరిశోధించి తెలుసుకోవాలి. మోకరించినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే పరిశోధించాలి. ఎక్కడ నేను కాని మాట మాట్లాడాను, ఎక్కడ నేను పొప్పడుతూ వచ్చాను, ఎక్కడ నేను నష్టాన్ని కలిగించాను, ఎక్కడ నిష్కారణంగా మాట్లాడి నష్టం కలిగించాం అని కొన్ని మనము పరిశోధించుకుంటూ రావాలి. మన యొక్క జీవితంలో మనం పరిశోధించుకుంటా రావాలి. ఒకసారి దేవుని యొక్క దైవ సేవకులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు అక్కడ 3 days మీటింగ్లు అయితే ఫస్ట్ రోజు చెప్పేటప్పుడు ఆ వాక్యంలో వారు వాక్యం సమృద్ధిగా చెప్తా ఉంటారు. జ్యేష్ఠులు సంఘంలో చేరేవాళ్ళు ఎటువంటి వాళ్ళు. నేను మామూలుగా విన్న తర్వాత అక్కడ చెప్పేటప్పుడు మోషే అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని రుచించి మరొక కుమారుని అర్పించుకొని ఒప్పుకోలేదు. ఏదైనా అతను కలగబో బహుమానం ఎందు దృష్టి ఉంచాను అని చెప్తా ఉంటే నేను వాక్యం వింటా ఉన్నా. మోషే పురుషుడు కదా, బయటికి పంపినా వెళ్ళినా తల్లిదండ్రులు ఏమన్నారు, నేను స్త్రీని కదా నా మనసులో అనుకొని నేను మాతో తీర్మానం చేసుకున్నాను. అయితే మరలా వాక్యం చెప్పే ఆ యొక్క సేవకులు అన్నారు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చదవండి అని చెప్పి చదువుతాము. అక్కడ రాయబడుతూ వచ్చింది, స్త్రీలు కొందరు
మరి పునరుద్ధానం వలన అంటే వారు శ్రేష్టంగా పునరుద్ధానం వారి వారి ఆత్మ పెట్టబడి పాపంలోకి పోయేవారు అలా రాయబడవచ్చు. అయితే నేను అనుకున్నా ఇవన్నీ అలాగా ఆ మాట చెప్పి నేను నొచ్చుకొని వెళ్ళిపోయాను. కానీ నిజంగా దేవుడు నన్ను దర్శించాడు. ఎలా దర్శించాడు అంటే ఆ మాటలు అనేసి నేను ఇంటికి పోయాను. సాయంత్రం 7 గంటల నుంచి మరి రాత్రి 12:45 వరకు పన్ను నొప్పితో విపరీతంగా నేను బాధపడుతూ వచ్చాను. ఒక చిన్న బిడ్డ కేక వేసినట్టు ఏడుస్తావు. ఒక్కదాన్ని నేను ప్రభుని అంగీకరించాను. మా ఇంట్లో మా అమ్మ బాగా అరుస్తావు, నువ్వు దేవుని నమ్ముకొని ఎందుకు ఈ నొప్పులతో ఏడుస్తున్నావు అని ఆమె అంటారు. చివరికి నాకు ఏదైనా కానీ మరి ఇంతవరకు ఏడ్చాను, మా వల్ల కాలేదు. 1 గంట సమయంలో లోపలికి వెళ్ళి సాపేసుకొని మోకాళ్ళు ఉంచి ఈ దినం నేను ఎలా జీవించాను, 6 గంటల నుంచి లేదంటే నేను లేచినప్పటి నుంచి ఎలా జీవించానని నేను పరిశోధించుకుంటూ వస్తా ఉంటే మరి ప్రభు నాకు అన్నాడు, దేవుని సేవకుడు అక్కడ వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు మామూలుగా చెప్తానే ఉంటారులే సేవకులని అనిపిస్తావా అని వెంటనే అక్కడ దేవుడు నన్ను మరి అడుగుతూ వచ్చాడు. గమనించండి, మన మార్గాలను మనము పరిశోధించుకోవాలి. ఈరోజు నేను ప్రభుని సంతోషపరిచాను. నా జీవితం ద్వారా నేను చేసే ఉద్యోగంలో లేదా నేను వెళ్ళే నడకలో నేనున్న స్థలంలో రహస్య జీవితాల్లో నా ప్రభు నా విషయమై సంతోషించాడని మన మార్గాలను ఏం చేయాలి, పరిశోధించుకోవాలి. అందుకే రాయబడతా వచ్చింది, ఇలాంటి వాక్యాల్లో రాయబడతా వచ్చింది. చూడండి 40 వచ్చింది, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. మన మార్గాలను పరిశోధించుకుని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు పరిశోధిస్తూ ఉంటాం కానీ తెలుసుకోవాలి మన యొక్క జీవితం యొక్క విలువ, మన కష్టము, మన యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం మరి చెప్పబడతాం. మనం ఏం చేయాలంటే మనము మరి మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుతాం. అందుకే అదే సమ్మతిపడడం అంటే ఏది కాదు. సమ్మతిపడడం అంటే ప్రభా నా నిర్లక్ష్యం క్షమించు, నా ప్రార్థనలు క్షమించు, ఒక్క మాట అంటాను సరిపోదు. దేవుడు నీకు ఉద్దేశంతో నేను కన్నాడు, మామూలు కనలేదు. శిలువ వేదనతో నేను విమోచించి ఈ భూమి మీద ఒక ముత్యం వలె ప్రభు కార్యాల కొరకై నువ్వు జీవించాలని ప్రభు ఇష్టపడినప్పుడు నేను నా మార్గంలో పరిశోధించి తెలుసుకుంటాను. మనం అనేకసార్లు మన మార్గం పక్కన పెట్టేసి ఇతరులను పరిశోధిస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం మాట్లాడతారు, ఎట్లున్నారు, మరి ఇవన్నీ అని చివరికి మనమే ఎంతో నష్టపోతాం. ఇట్లా కాదు, దేవుని యొక్క బిడ్డమైన నీ యొక్క మార్గములను పరిశోధించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో యోగు దుమ్మును ధూళిని అంటూ వచ్చాను. నన్ను నేను అసహించుకుంటానని ప్రభు యొక్క సన్నిధిలో అంటూ వచ్చాను. ప్రభు యొక్క సన్నిధిలో అంటూ వచ్చాను. ప్రభు యొక్క సన్నిధిలో మరి యోగు ఏం చేశాడు అంటూ వచ్చాడు. కనుక దేవుని పిల్లలమైన మనము, దేవుని యొక్క రక్తం చేత కడగబడిన ఆయన మాత్రమైన మనము కూడా దేవుడితో సమ్మతి పడాలని దేవుడు ఆశిస్తాము, దేవుడు కోరుకుంటాము. కనుక దేవుని యొక్క లేఖనంలో మనం పెట్టవచ్చు. మన మార్పులను మనం పరిశోధించి తెలుసుకుంటాం. 10 మాసములు దేవుడు 10వ మాసంలో 14 దినాలు మనం కాపాడుకోవచ్చు. ఈ యొక్క జానవరి నుంచి లేక ఎక్కడ మనము దేవుని ఆయాసపరచాం, దుఃఖపరచాం, ఎక్కడ మనం నిర్లక్ష్యం చేసాం, ఆయన నామాన్ని గొప్ప చేయకుండా, ఆయన కొరకై నిలబడకుండా, ఆయన కార్యాల కొరకై మరి అడ్డజనుల మధ్యలో ఎక్కడ నువ్వు దుఃఖపరుచుకోవచ్చు. నీ జీవితం ద్వారా నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభు కార్యాలను చేయించడానికి ఆ విషయాల్లోనే మనము ఆయన ఎదుట సమ్మతి పడాలి. బైబిల్లోకి వచ్చిన మనం చూసుకొని ముగించుకొని చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. చూడండి, చాలా ప్రాముఖ్యమైన ప్రతి ఆదివారం చెప్తా ఉంటాం. మరి ఈ దేవుడు యొక్క వాక్యము మరి ఇక్కడ రాయబడి వచ్చిన 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలను. తన్ను తాను పరీక్షించుకోవలను. ప్రతి మనుష్యుడు అంటే ప్రతి స్త్రీ కూడా పరీక్షించుకోవాలి. అందుకే దేవుడు మనకు ఆల్ నైట్ ప్రేయర్ అని, ఉపవాస ప్రార్థనలని, సంఘ ప్రార్థనలని, వ్యక్తిగత ప్రార్థనలని, కుటుంబ ప్రార్థనలని దేవుడు మనకి ఇచ్చాడు. భూమి మీద దేనికి ఇచ్చాడు అంటే మనకి చదువుకున్నట్టుగా మనం ఏం చేయాలంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుంటాడు. దేవుని బిడ్డ ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఇతరులను మనం పరీక్షించడానికి లేదు. అంటే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే తను తాను పరీక్షించుకుంటాడు. అందుకే రాయబడింది కదా. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుంటాడు. అంటే పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. మోకరించిన తర్వాత వెంటనే డైరెక్ట్గా చెప్పేస్తా ఉంటాం, ఆమెను కాపాడు, ఈమెను కాపాడు, మా ఇల్లు లేదు, వీళ్ళు పొలాలు లేదా, అవన్నీ చెప్పేస్తాను. మంచిదే, అవన్నీ దేవుడు ఇస్తారు. కానీ ప్రభుత్వం మాట్లాడడానికి వచ్చిన నీవు పరీక్షించుకోండి, సమ్మతిపండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోండి. బోధించే నేను, వింటున్న మీరు పరీక్షించుకో. ఎక్కడ నేను గాయపరిచాను, ఎక్కడ మీ మార్గాన్ని సులకనగా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు నేను నా మాటల చేత బొంకుతా అబద్ధాలు ఆడుతూ వచ్చాను. ఈజీగా అబద్ధాలు ఆడుతూ పోతున్నాను. ఈజీగా నేను నీళ్ళు తాగినట్టు అబద్ధాలు కూడా టెక్నిక్గా నేర్చుకున్నాను. ఈ ఎంటెక్, బీటెక్, బీటెక్ ఉంటుంది కదా, అలాగనే ఈజీగా అబద్ధాలు ఆడి కూడా నేర్చుకున్నాను. దేవుడితో సమ్మతిపడాలి. ప్రభువా నన్ను క్షమించు అని పరీక్షించు. నువ్వు పరీక్షించుకోకుండా ప్రార్థన చేసిన ప్రభు ఉన్నాడు. అందుకే దేవుని కుమార్తెమైన నిన్ను ఒక ఉద్దేశంతో ప్రభుని కొన్నాడు. అందుకే మనం ప్రభుతో సమ్మతి పడకుండా ప్రభుతో మాట్లాడే ధైర్యం నాకు లేదు, మీకు కనుక. కాబట్టి ప్రతి మనుషుడు తాను ఎన్నిసార్లు నీ మాట వచ్చి నువ్వు గాయపరుస్తావు. ఏ విషయాల్లో నీ హృదయం దేవుని యందు దోషారోపణ చేస్తుంది, ఆ విషయాల్లో కూడా రావడం చాలా చివరిగా వచ్చిన మనం చదువుకొని మరి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని, మిమ్మల్ని మీరే ఏం చేయాలి? శోధించుకోవాలి. శోధన మరి మనం ఏం చేస్తాం? మరి మనందరికీ తెలుసు కనుక మనల్ని మనమే శోధించుకొని చూసుకోవాలి. కనుక అంటాడు వాక్యంలో, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని దగ్గరికి వచ్చాము, మోకరించాము, మనల్ని మనమే శోధించుకోవాలి. ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. పరిసయ్యుడు మరి తను తాను పరీక్షించుకోకుండా ఎవరిని చూస్తా ఉన్నాడంటే మరి ఏం చేస్తాడు? సుంకర్ని చూస్తాడు. ఏమంటాడు? ఈ సుంకర్లాగా ఉండనందుకు మీ కృతజ్ఞత. మందిరంలోకి వచ్చి, దేవాలయం అంటే దేవుడున్న స్థలం, అది దేవుడున్న స్థలంలోకి వచ్చి ఈ సుంకర్లాగా ఉండనందుకు మీ కృతజ్ఞతలు. అది శోధించుకోవడం కాదు, పరిశోధించుకోవడం కాదు. అంటే సుంకరి తను తానే శోధించుకున్నాడు, పరీక్షించుకున్నాడు. మరి తన మార్గములను దేవుని సన్నిధిలో పరీక్షించుకొని, అందుకే అన్నాడు, ఆకాశం వైపు కనులెదుట కూడా నాకు ధైర్యం చాలదయ్యా అని మరి అందుకే దేవుని బిడ్డవారి నీవు నేను ఈ మాటలు వింటున్నాం. సంతోషాలు మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ఎలా రావాలి అంటే సమ్మతిపడి మనం వింటూ వచ్చాము. మరి
ఏ ఏ విషయం లేదు ఆయన ఎదుట మనం హృదయం ప్రశాంతం చేయించుకుని మనం ఏం చేయాలి? మరి ఆ హృదయం ఆయన ఎదుట మనము సమ్మతిపడాలి. అందుకనే మరి ప్రభు బిడలంగా మనము పరిశోధించుకొని మన మార్గంలో తెలుసుకొని మన ప్రభు దగ్గరికి రావాలి. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొని. ఎలాంటి మనసుతో మనం కావాలి? పూర్ణ మనస్సుతో మనం దేవుని దగ్గరికి రావాలి. అంటే మెత్తటి మనసు. బైబిల్లో ఉంది కదా, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మిగిల్చి. పలుమార్లు ఇశ్రాయేలు ప్రజల కొరకై ప్రభు పగటిలో మేఘస్తంభం, రాత్రుల అగ్నిస్తంభం, వారు ఆయా సమయాల్లో తప్పినప్పుడు రక్షకులను ఏర్పాటు చేస్తూ వచ్చారు. దేవుడు మరి మరి సృష్టి యావత్తు సాక్షించినట్లుగా గొప్ప కార్యాలు జరిగించినప్పటికీ పలుమార్లు ప్రజలు వారి హృదయంలో తప్పిపోతూ వచ్చారు. కీర్తనల గ్రంథంలో మరి మరి వారు హృదయంలో తప్పిపోవచ్చులు. కనుక మనమేమనుకుంటామంటే ఈ వారమంతా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను, వారమంతా వార్తలు చదువుతా ఉన్నాను, వారమంతా నేను కీర్తనలు పాడుకుంటా ఉంటాను, వారమంతా నేను ప్రార్థనలు చేస్తాను, సెలవులు కూడా చేస్తూ ఉన్నాను, చాలా సంతోషపడతాను, మంచిదే. కానీ మన జీవితంలో ప్రభు మనల్ని హెచ్చరిక చేసింది ఏంటంటే వారు హృదయంలో తప్పిపోవచ్చు. అంతగా ఉన్నప్పటికీ ప్రభు వారి విషయమై పలుమార్లు వారిని ఆదుకుంటూ వచ్చు. అందుకే ప్రభు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో హెచ్చరిక చేశారు, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసి. కనుక పూర్ణ మనసుతో మనం ప్రభు దగ్గరికి రావాలి. మన మనసు మెత్తటి మనసు, మన స్థితి గతి ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రభు నేను ఈ కార్యాల కొరకై మొండిగా ఉన్నా, కఠినంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, వెనకబడుతూ ఉన్నాను, కాని మాటలు మాట్లాడుతూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని యథార్థంగా పూర్ణ మనసుతో నేను మనం ఉత్సవాలుగా ఆ మనస్సులో ఏముండకూడదు. బైబిల్లో రాయబడింది. మార్కు సువార్త చివరిగా మార్కు సువార్త 11వ అధ్యాయం, చివరిగా మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. 23వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినాడుగా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మధ్యలో చూడండి, తన మనస్సులో సందేహింపక, అనుమానం లేకుండా, మరి సందేహించకుండా దేవుణ్ణి మనము ఏం చేయాలి? సందేహించకుండా అడగాలి. ఎన్నిసార్లు సందేహించాము? మరి మనం చేసే ప్రార్థనలో ఎన్నోసార్లు సందేహం, అనుమానం. తోమాకు కూడా అనుమానం వచ్చింది. ఎలాంటి అనుమానము అంటే, ఆయన గురుతులలో, ఆ మేకుల గురుతులలో నా వేలు పెట్టి త్రిప్పి చూస్తే కానీ నేను నమ్మను. ప్రభు ఆ మాట విన్నాడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. అందుకే ఆయన దిగి వచ్చి తోమా, ఇవో నా గుర్తులు, నీ వేలు తీసుకొని నా గుర్తుల్లో పెట్టి చూడు. అప్పుడు అన్నాడు, నా ప్రభువా, నా దేవా, నన్ను క్షమించమంటూ వచ్చాను. దేవుని బిడ్డ, ఎన్నిసార్లు సందేహించకుండా మనం అడగాలి. అడిగినది ఇస్తాడు. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. మనం అడగాలి. అడిగితే ప్రభు, సందేహించకుండా అడిగితే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఎన్నిసార్లు సందేహం.
అందుకే మన జీవితంలో సందేహించకుండా ప్రభుత్వ సమ్మతి పడి మన హృదయాన్ని సమ్మతిపరుచుకొని మన మార్గాలను పరిశోధించుకొని మనలో మనం పరీక్షించుకొని ప్రభుత్వం మనం సమ్మతి పడి ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన చాలా అవసరం. స్త్రీలమైన మనము ఇలాంటి ప్రార్థన ప్రభు చేయాలని ఆశిస్తాం. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరం. మరి శంకరి ప్రార్థన దేవుడు ఆలపిస్తూ వచ్చాడు. శంకరి ఉన్నదన్నట్టుగా శోధించుకొని పరీక్షించుకొని తన మార్గం తెలుసుకొని ఏ విషయాలు దోషారోపణ తన హృదయం చేస్తుందో గ్రహించి ప్రభు సన్నిధిలో ఏం చేస్తూ వచ్చాడో సమ్మతి పడవచ్చు. సంతోషంగా ప్రార్థనతో వచ్చాం, పనులన్నీ పక్కన పెట్టాము. ప్రభు సన్నిధి అంటే ఇష్టం మీకు, సంతోషం సమ్మతి పడగలను. కొంత సమయం ప్రభు నన్ను రక్షించిన ఉద్దేశం నేను మర్చిపోయాను. అనేకసార్లు నా మాటలు నా మీద నేరమవుతున్నప్పటికీ నేను సమర్థించుకోవచ్చు. ప్రభావం క్షమించు. నేను నా మార్గాలు నేను పరిశోధించుకోకుండా ఇతరులను పరిశోధించాను. నన్ను నేను శోధించుకోకుండా అనేకసార్లు నేను నష్టపోయాను. క్షమాపణ కోరుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభుతో మాట్లాడి సన్నద్ధపడి ప్రభుతో మరి అనేక ఆత్మల కొరకు ప్రభు దగ్గర మనం అనేక నశించుకో ఆత్మల కొరకు దేశాల కొరకు ఆయన కార్యాలు భూమి మీద వేగంగా చదివినట్లుగా ఆయన సేవ మరి విస్తరించినట్లుగా ఆయన వాక్యం ప్రబలినట్లుగా ఆయన కార్యాల కొరకై కృపా ద్వారంలో తెరవడగలిగినట్లుగా మరి మనం వారంగా మనం ప్రార్థన చేసే స్త్రీలలో ప్రభు మనల సిద్ధపరుచుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. గమనించండి, మనం తీసుకొని ప్రభుత్వం సమర్పడదాం. సమర్పడి మన హృదయాన్ని ఆయన యొక్క సమర్పరుచుకుని ప్రభుత్వం మాట్లాడేదానికి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి మా దేవా స్తోత్రాలు. సహోదరుల ప్రార్థన నిమిత్తమై కూడి వచ్చిన మా ప్రేమైన బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. దగ్గరగా దూరంగా వినిచిన మా బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. స్త్రీలమైన మా నిమిత్తం మీరు ఇచ్చిన వాక్యం కొరకై స్తోత్రాలు. మా హృదయం కంటే దిక్కుడు అయిన దేవుడు, మా అందరి హృదయం ఎరిగిన దేవుడు. మా హృదయములు ఏ ఏ విషయములలో దోషారోపణ చేయించినవో ఆ విషయంలో ఎదుట నేను సమ్మతి పడాలని బోధించాల్స్తున్నాను. ఎవరైతే రక్షణ పొందలేదో ప్రభువా, మరి హృదయం అన్నిటికంటే మోసకరమైందని మొదట మాకు మాట్లాడుతూ ఇలాంటి రక్షణ పొందినట్లుగా గొప్ప కార్యం జరిగించింది తండ్రి. ఇంత గొప్ప రక్షణను దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడుగా ఎలాగో తప్పించుకుందు అని మీ ఆత్మ చేత సంధించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు రక్షణ పొందిన మేము, ప్రార్థన చేయడానికి వచ్చిన మేము, ప్రియమైన తండ్రి, మరి మా హృదయం ఎక్కడ మా విషయమై దుషారోపణ చేస్తాదో మేము ఆయన మరి ఎరగాలని గ్రహించాలని బోధిస్తూ చాలుస్తాం. దగ్గర తండ్రి యోగు గ్రహించాలి. నా వ్యాఖ్య న్యాయమైన నా మాటలు నా మీద మరి ఏ రకంగా నిరూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభు కనికరించిన దేవాలయాలు శ్రీరమైన మేము అనేక సార్లు మా మాటల ద్వారా, మా చేష్టల ద్వారా, మా క్రియల ద్వారా దేవా మీ యొక్క పనిలో నష్టం కలిగించిన వారు మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు మేము మాట్లాడుతూ వచ్చాము తండ్రి. ఆయన మరి ఆ యొక్క మరి ప్రభా ఆ యొక్క తలాంతును మీనాను రుమాలు చూపి నా తండ్రి మరలా అప్పగించినట్లు అనేక సార్లు నేను మాకు ఇచ్చిన తలాంతులను నా తండ్రి అనేక సార్లు ఉపయోగించుకుని కూడా దేవా మేము క్షమించాం. దేవా మేము మాట్లాడుతూ వచ్చాము. స్తోత్రాలు.
ప్రియమైన తండ్రి, మా మార్గాలను పరిశోధించుకోవాలని, పరీక్షించుకోవాలని, మమ్మల్ని మేమే పరీక్షించుకోవాలని మాట్లాడుతూ వచ్చారు. కనికరించండి. పూర్ణ మనసుతో మేము రావాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. సందేహించకుండా అడగవాలని మాట్లాడుతూ వచ్చారు. కనుక ప్రభువా, మీ వాక్యం ఎదుట మా హృదయంలో పరిచినప్పుడు మేము దోషమని మీ సన్నిధిలో కూర్చున్నాం. మమ్మల్ని క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి. నాయన మీ కొరకైన విధంగా మేము జీవించినట్లు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి. అందరూ చెల్లించుకుంటూ మీ హస్తాలను కుపించుకుంటూ బలహీనంగా అడ్డుబడిన ఈ మాటలు బలమైన దేవుడిగా మాలో కార్యం జరిగించి మీ నామములు మాత్రం మహిమ తెచ్చుకోమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. సందేహించకలేశమైన యేసుని వాగ్దానముల్ సందేహించకలేశమైన యేసుని వాగ్దానముల్ ముందంజ వేసి నిరాశ ముందంజ వేసి నిరాశ వీడి ప్రభుపైన మేక విశ్వాసులార యోగనదిని విడచిపెట్టుడి విశ్రాంతి